నమస్తే. ఇందిరా పార్కు ధర్నాలతోటి దద్దరిల్లుతుంది. నా వెనుక వీళ్ళు ఉన్న వాళ్ళంతా విద్యుత్ కార్మికులు, మీటర్ రీడింగ్ కార్మికులు వీళ్ళు ప్రధానంగా. ఈరోజు మామూలుగా లేదు, చాలా వందల మంది వచ్చారు, వేల మంది కార్మికులు ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్లు ఏంది, ప్రభుత్వానికి ఎందుకు వాళ్ళు డిమాండ్లు పెడుతున్నారు, వాళ్ళ నిరసన కార్యక్రమం ఎందుకు చేపడుతున్నారు, వాళ్ళ మాటల్లో మాట్లాడిద్దాం, తర్వాత మనం మాట్లాడదాం. మీ ప్రధాన డిమాండ్లు ఏం లేదు? మేము ఎస్పీడీసీఎల్ కంపెనీ నుంచి మీటర్ పీస్ రేట్ విధానంలో మీటర్ కార్మికుల గత చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి. ఎన్నోసార్లు మాకు ప్రతి నెల 6వ తారీఖు వరకే రీడింగ్ తీయమంటున్నారు. దానివల్ల మేము చాలా నష్టపోతున్నాము. దానివల్ల మాకు 5,000 నుంచి 6,000 మధ్య జీతం వస్తుంది, చాలా జీతం వస్తుంది. ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు కూడా అయ్యారు. ఆరోగ్య భద్రత లేదు, ఏం లేదు. ఒక చిన్న హాస్పిటల్ పోదామంటే 5-6 వేలు ఎగిరిపోతున్నాయి. మాకు వచ్చే నెల జీతం 5 నుంచి 6 వేల మధ్యలో. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నోసార్లు సీఎండి గారికి లెటర్ ఇచ్చాము, ముఖ్యమంత్రి గారికి కూడా కలిసాము. కానీ మీరు ఇంటింటికి తిరిగి బిల్లు కొట్టే వాళ్ళ? ఇంటింటికి తిరిగి ప్రతి నెల విద్యుత్ మీటర్ అయితే 50% డిపార్ట్మెంట్ వాళ్ళు, 50% మా రూపంలో ప్రతి నెల రీడింగ్ తీసుకుంటాం మేము. దానివల్ల మేము ఏదో మాకు విద్యుత్ మీటర్ రీడింగ్లో తీసుకుంటాం కాబట్టి ఈ డిపార్ట్మెంట్లోనే మాకు ఏదైనా న్యాయం జరుగుతుంది కాబట్టి అని మేము ఎప్పటి నుంచో అందరికీ చెప్పుకుంటూ సీఎండి గారికి చాలా సార్లు లెటర్ ఇచ్చాము. సీఎం ముఖ్యమంత్రి గారికి కూడా గవర్నమెంట్ రాకముందు కూడా మేము కలిసి మా బాధలు చెప్పుకున్నాము. సరే మా గవర్నమెంట్ రాగానే మేము న్యాయం చేస్తే 6 నెలల లోపే అని చెప్పిండు. కానీ ఇప్పుడు సీఎం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆయన దృష్టికి వెళ్ళినా కానీ ఆయన పట్టించుకున్నట్టు ఉంటున్నాడు. ఇప్పుడు మీరు మీటర్ రీడింగ్ కార్మికులు కదా, మీరు రెగ్యులర్ కాదండి, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తాం మేము. గత సంవత్సరం ముందు నుంచి మాకు ఒక తెలంగాణ ప్రభుత్వం నుంచి 15 తారీఖు వరకు రీడింగ్ ఉంటుండే అండి. ఇప్పుడు చాలా ప్రెషర్ అయింది మా మీద, మా మోకాళ్ళు అరిగిపోతా ఉన్నాయి. 6 రోజుల వరకు మీరు రీడింగ్ తీయాలని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. 1 నుంచి 6వ తారీఖు వరకే మేము రీడింగ్ తీయమని మమ్మల్ని చాలా ప్రెషర్ పెడుతున్నారు పైన నుంచి కూడా. గతంలో 10 నుంచి 12 నుంచి 15 వరకు ఉంటుండే అండి. ఇప్పుడు ఖచ్చితం పెట్టారు, 6వ తారీఖు వరకే బిల్లులు పెట్టారు. ఆ గృహజ్యోతి బిల్స్ చేయబట్టి మేము దానికి కూడా రేషన్ కార్డు ఎంట్రీ చేసాము, ఆధార్ కార్డు అవన్నీ ఎంట్రీ చేసాము. అప్పుడు కూడా మాకు చేస్తాంలే, మీరైతే ఈ పని చేయర్రి అని చెప్పారు మాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా లెటర్లు ఇచ్చాము, కానీ గవర్నమెంట్ మా నుంచి శ్రమ దోపిడీ చేస్తుంది, కానీ మాకు ఎటువంటి న్యాయం చేస్తలేదు. అంటే ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు, ప్రభుత్వానికి మీ డిమాండ్లు ఎన్ని ఉన్నాయి? ఒక 3-4 అవి చెప్పండి. 3 డిమాండ్లు ఉన్నాయండి. ప్రథమంగా మా డిమాండ్లు ఏంటంటే పీస్ రేట్ విధానం కంప్లీట్గా రద్దు చేయాలి, 30 రోజుల పని దినాలు కల్పించి మా కనీస వేతనం అమలు చేయాలని ప్రధాన డిమాండ్ మేము పెట్టుతున్నాం. అర్హత గల మాకు డిగ్రీలు చేసాం, పీజీలు చేసాం, అంతే ఐటీఐ చేసాం, అన్ని ఏదో ఈ డిపార్ట్మెంట్లో మాకు న్యాయం జరుగుతుందని మేము పోరాడుతూ ఉన్నామండి. మాకు అర్హతను బట్టి కూడా సబ్స్టేషన్లో ఆపరేటర్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి. అందులో కూడా మాకు వెయిటేజ్ మార్కుల్లాగా ఇచ్చి మమ్మల్ని తీసుకోవాలని కోరుతున్నాం. మీరేం చెప్తారు? ఏంది ఈ ధర్నా యొక్క ఉద్దేశం ఏంటి? నా పేరు దుర్గాప్రసాద్ అండి, నాది మేనేజర్ సెక్షను. మా ప్రధానమైన డిమాండ్లు ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం, ఇంటికి తిరిగి మేము రీడింగ్ తీసే వాళ్ళము. మేము ఇక్కడ బజార్లో పడి కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే ఈ రేవంత్ సర్కార్ చేయడం వల్ల. ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు కొండనాలిక మందేస్తే ఉన్న నాలుగు కూడినట్టుగా ఈయన ఏదో చేస్తాడు. గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేదు, సరే ఈయన ఏదో మాకు బతుకు తెరుగు చూపిస్తాడని చెప్పి ఆలోచనతోనే మేము ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్క ఇంటికి తిరిగేసి మేము ఊళ్ళల్లో రేవంత్ సర్కార్ వస్తుంది, బాగుపడతాం, మీరు ఖచ్చితంగా రేవంత్కి ఓటేయండి, రేవంత్ అన్న పట్టుకొని తిరిగినాం. కాస్త ఈ రేవంత్ అన్న కాస్త మమ్మల్ని రేవులో కలిపే పని అయిపోయింది. అది విషయం ఏమంటే మేము గత కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 15వ తారీఖు వరకు రీడింగ్ తీసేది, 15వ తారీఖు వరకు. ఆ 15 కాస్త పోయి 6వ తారీఖు వచ్చింది ఎండింగ్ డేట్. మధ్యాహ్నము 1వ తారీఖు, ఫస్ట్ తారీఖున మధ్యాహ్నం వస్తుంది డేటా. మధ్యాహ్నం తర్వాత మా గాడికి మిషన్లో వచ్చేసరికల్లా 3 అవుతుంది. 3 నుంచి మొదలేస్తే కాస్త 5వ తారీఖు సాయంత్రం నుంచి ప్రెజర్ పెడతా ఉంటారు. 6వ తారీఖు 80% క్లోజ్ చేయాల్సిందే. అలా అని చెప్పేసి మా మీద ప్రెజర్ వచ్చింది. ఇటు మానసిక ఒత్తిడి, ఇటు ఫ్యామిలీ పొజిషన్ ఒత్తిడి,
ఇవన్నీ ఒత్తుల మధ్య అయితే మటుకు మేము బాగా నలుగుతా ఉన్నాం. ఇంకేం సమస్య ఉంది మీకు? మా మా సమస్యలు ఏమంటే ప్రధానంగా మా డిమాండ్స్, మాకున్న 3 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి, ఈ 30 రోజుల పని దినాలు కల్పించాలి, పీసీ రేట్ విధానాన్ని రద్దు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి. నెక్స్ట్ ఇంకొక మాట అండి, ముఖ్యంగా మా దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న మా వాళ్ళందరూ మీటర్ రీడర్స్ అయితే ఎవరైతే ఉన్నారో 7th క్లాస్ నుంచి మొదలుకొని పీజీ వరకు చేసిన వాళ్ళందరూ ఉన్నారు. పీజీ వరకు చేసిన వాళ్ళు ఉన్నారు. సబ్స్టేషన్ ఆపరేటర్స్గా ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో ఆ ఎంప్లాయీస్ మాత్రమే తీసుకుంటా ఉన్నారు. అటువంటి వాళ్ళని తీసేసి మా మీటర్ రీడర్స్కి ఆ పోస్టులో భర్తీ చేయాలని మా డిమాండ్స్. అది అయ్యేంత వరకు అయితే మటుకి ఈ ఒక్క నెలనే కాదు, ఎన్ని నెలలైనా సరే మేము బంద్ చేస్తాం. మీ సమస్యలు తీరుస్తా అని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిండా? చెప్పారు కదా, చెప్పారు. ఇదే అసెంబ్లీ సాక్షిగా మాకైతే మటుకి హామీ ఇచ్చారు. ఆయన చెప్పని దానికి మేము రాజకీయ నాయకులు కాదండి. మేము మాట మారం. మేము ఇంటింటికి నడి ఎండల్లో తిరిగేసి వానకి ఎండకి తిరుక్కుంటా ఇంటింటికి ఒక్కొక్క ఇంట్లో కుక్క ఉంటుంది. ఆ కుక్క ఎడగరుస్తుందో గేట్లు దూకాలి, వాళ్ళు గేట్లకు తాళాలు వేసిపోతారు. మీటర్ రీడింగ్ వాళ్ళకు ఇది పెద్ద సమస్య కదా. ఖచ్చితంగా అండి, నాకు కాళ్ళు చేతులు ఇరిగినాయి. యాక్సిడెంట్ అయినా లైన్ మ్యాన్ ఎవ్వరు ఏ పట్టించుకోరు, డిపార్ట్మెంట్కి సంబంధం లేదన్నారు. నాకు కాళ్ళు చేతులు ఇరిగినాయి. రెగ్యులర్ కూడా ఏం కాదు, కాంట్రాక్ట్ కాదు, పీసీ రేట్ విధానం మీద మమ్మల్ని తీసుకున్నారు. ఏమైనా మటుకి బెదిరింపులకు పాల్పడతారు. ఎవరు మాట్లాడతారండి ఇప్పుడు నిరసన? ఎవరు సబ్జెక్టు మాట్లాడే వాళ్ళు ఉండండి. ఈ ధర్నా చేస్తా ఉన్నారు, మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వానికి ఏం డిమాండ్లు పెడుతున్నారు? నేను తెలంగాణ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నా. మా డిమాండ్ ఒకటే, మేము గత 25 సంవత్సరాలుగా మేము సంస్థను నమ్ముకొని మేము పీసీ రేట్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాం. మాకు సంస్థలో మొదటికి పెట్టినప్పుడు పీసీ రేట్ విధానం మొదలుపెట్టినప్పుడు ఇదే పనిని మేము 20 రోజులుగా పనిచేసే వాళ్ళము. మిగతా 10 రోజులు మిగతా వర్క్స్ అంటే డిపార్ట్మెంట్లోనే మిగతా వర్క్ చేసేవాళ్ళము. అది కాలం గడుచుకున్న కొద్దీ 20 నుంచి 15, 15 నుంచి 10, 10 నుంచి ఇప్పుడు వారం రోజులుగా కుదించడం జరిగింది. మేము యాజమాన్యాన్ని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చడం జరిగింది. సార్, మేము డిపార్ట్మెంట్కు 4 రోజులు పనిచేస్తా ఉన్నాం, మాకు యాజమాన్యం చేసే పని మాత్రం 6 రోజులే, మిగతా పనులు మాత్రం 24 రోజులు మేము సంస్థ కోసమే పనిచేస్తూ ఉన్నాం. అసొంటప్పుడు 30 రోజులు మాకు పనిచ్చి మీరు అదే వేతనం, కనీస వేతనం అమలు చేస్తే బాగుంటుందని చెప్పి ఎన్నోసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు. కాబట్టి మేము యాజమాన్యాన్ని ఈ సమ్మెను చేస్తూ యాజమాన్యం మా న్యాయమైన కోరికలు నెరవేరేంత వరకు మేము సమ్మెను కొనసాగిస్తాం. మా డిమాండ్లు ఏంటంటే యాజమాన్యం మాకు కనీస వేతనం ఇవ్వాలి, 30 రోజుల పని దినాలు కల్పించి కనీస వేతనం ఇవ్వాలి. ప్లస్ సంస్థలో చాలా ఖాళీలు ఉన్నాయి. మేము యాజమాన్యం ఎప్పుడైనా కూడా చాలా బర్డెన్ ఉంది, యాజమాన్యం నడిచే పరిస్థితులు లేదు, ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉంది, యాజమాన్యం కొత్త వర్కర్స్ని తీసుకునే ఆలోచన లేదు అని చెప్పేసి అంటే మీ యాజమాన్యం కోరింది ఒకటే, మేము ఒక కొత్త వ్యక్తిని రిక్రూట్మెంట్ చేస్తే సుమారు 40 నుంచి 50 వేలు, 50 నుంచి లక్ష రూపాయలైనా ఇచ్చే పరిస్థితి ఉంది. మేము యాజమాన్యం కోరేది ఒకటే, కనీస వేతనం మాకు 20,000, 25,000 రూపాయలు ఉంది. అదే వేతనం మాకు ఇచ్చి బిల్లింగ్తో పాటు మిగతా పనులు కూడా చేయించుకోండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. మేము అదే యాజమాన్యం కోరుతున్నాం. ఇప్పటికైనా సరే కనీస వేతనం అమలు చేస్తే మేము మా పనిని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కోరుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు హామీ ఇచ్చినాడా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, అతను సీఎం అయ్యే 4 రోజులకు ముందు మేము పోయి కలవడం జరిగింది. మన ప్రభుత్వం వస్తే తప్పనిసరి మీకు న్యాయం చేస్తా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. అదే నమ్మకంతో మేము రేవంత్ రెడ్డి సర్కార్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలా సంతోషపడ్డాం. కానీ 2 సంవత్సరాలు గడిచినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగకపోగా ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఎన్నిసార్లు పోయినా కూడా దాన్ని నెట్టేసుడు ధోరణి, అంటే పక్కకేసే ధోరణి చేస్తారు తప్ప మీ గురించి మేము పట్టించుకునే పరిస్థితులు లేము, యాజమాన్యం చాలా అప్పుల్లో ఉంది అనే మాట మాట్లాడడం జరుగుతుంది. అదే మాట ప్రభుత్వం రాకముందుకు మాత్రం మీరు మాకు న్యాయం చేయండి, మాకు ఓట్లు వేయించండి, మీకు తప్పనిసరి మేము న్యాయం చేస్తామనే మాటకు వచ్చారు. ఇప్పుడు గెలిచిన తర్వాత మాకు సంబంధం లే అనే ధోరణితో ఉన్నారు. యాజమాన్యం అసలు పట్టించుకునే పరిస్థితులు లేదు. మన మంత్రి గారు అసలు మేము ఎన్నిసార్లు రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి పోయినా కూడా అది పక్కవారు తీసుకొని చెత్తపుట్టులే పడుతుంది తప్ప మాకు మాత్రం ఎటువంటి న్యాయం జరగట్లేదు. మేము డిమాండ్ చేసేది యాజమాన్యాన్ని ప్లస్ రేవంత్ రెడ్డి సర్కార్ని కూడా కోరడం ఒకటే, మాకు
ఇప్పుడు ప్రభుత్వం మీద ఉందనుకుంటారు. రేపు పొద్దున మేము సుమారు 1 కోటి ఇండ్లు మేము తిరుగుతాం. 1 కోటి సర్వీసులో మేము తిరగడానికి వెళ్తాం. అంటే 1 కోటి సర్వీసులలో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉంటే మీరు ఆలోచించుకోండి. మేము ఈ రోజు నుండి మీకు 1 నెల రోజుల టైం మేము ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి ఇస్తున్నాం. మాకు ఈ నెల 2 నెలల్లో మాకు క్లారిటీ రాని పక్షంలో మేము వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి ఏ విధంగా వ్యతిరేకత మేము ఇవ్వాలని చెప్పేసి మేము ఆ విధంగా మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము కోరేది మా కడుపు గాలి మేము చెప్తున్నాం. 1600 మంది కార్మికులం రోడ్డు పాలయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 6 రోజులు పనిచేసి మిగతా 24 రోజులు మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి మేము యాజమాన్యం ఎన్నోసార్లు అన్నా కూడా యాజమాన్యం పట్టించుకుంటం లేదు. ప్రభుత్వం కూడా అదే కూడా గత ప్రభుత్వ హయాంలో ఫుల్ డే 30 రోజులు చేసేదా? గత ప్రభుత్వంలో మేము 20 రోజులు సుమారుగా 20 రోజులు కానీ వర్క్ చేసేది. పోను ఇది మాకు వారం రోజులుగా వచ్చింది. వారం రోజులు చేసిన తర్వాత మీరు ఇక వారం రోజులు అఫీషియల్గా మేము బిల్లింగ్ చేస్తాం. అన్అఫీషియల్గా మళ్ళీ డిపార్ట్మెంట్లో ఉన్న లైన్మెన్లు, ఏఈలు, ఏడీలు, డిఈలు మమ్మల్ని వాళ్ళు వాడుకోవడం వాడుకుంటలేరా? ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు. కాకపోతే దానికి వేతనం ఇవ్వడం లేదు. మేమేమంటున్నాం, మీరు ఈ వేతనం ఇచ్చి మమ్మల్ని వాడుకోండి, మేము అధికారికంగా మేము చేసినట్టు ఉంటుంది, మాకు గుర్తింపు ఉంటుంది అని చెప్పేసి మీ యాజమాన్యాన్ని మరీ కోవడం జరుగుతుంది. మీరు మాట్లాడతారా అండి? ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడతారా? ఏంది మీ సమస్యలు ఏంది? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు? నా పేరు ఉదయ్ కుమార్. నేను బంజారాల్స్ మీటర్ రీడర్ని. మాకు రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ గెలిచినాక మేము మీకు న్యాయం చేస్తామని చెప్పిండు. ఇల్లు తిరుగుకుంటా మేము కరెంట్ బిల్లు కొట్టుకుంటా రేవంత్ రెడ్డి సార్కి ఓటేసి గెలిపించాలని చెప్పినాం. మొన్న నవీన్ కుమార్ యాదవ్ని మా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ని గెలిపించినాం. అట్లనే నవీన్ కుమార్ యాదవ్ గారికి మేము వినతి పత్రం కూడా ఇచ్చినాం. దయచేసి రేవంత్ రెడ్డి సార్ మీకు ఓటేసి గెలిపించిన మీకు దండం పెట్టి చెప్తున్నాం. మాకు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం కల్పించి, అలాగే ఖాళీలు ఉన్న సబ్స్టేషన్లలో మా ఐటీఐలు చేసిన వాళ్ళు ఉన్నారు. దయచేసి ఖాళీ ఉన్న సబ్స్టేషన్లలో మమ్మల్ని ఆర్టిజన్గా గుర్తించి మాకు 30 రోజులు పని దినాలు మీరు కల్పించాలని కోరుకుంటున్నాం. 6 రోజులే బిల్లులు కొడుతున్నాం సార్. దయచేసి పీస్ రేట్ విధానం ఉంది. మాకు 3000, 4000, 5000 అట్లా వస్తుంది సార్. మా పిల్లలని స్కూల్ ఫీజులు కానీ మీ నిత్యావతుల సరుకులు కొనుక్కోనికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి మీరందరూ మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడు ఆ జీవో ప్రకారం కనీస వేతనం ఇవ్వాలనుకుంటే మీకు ఎంత వస్తుంది శాలరీ? మాకు జీవో నెంబర్ మినిమం 18,000 వస్తుంది సార్. 18,000 ఇచ్చి మాకు ఏ పని అంటే ఆ పని చేపించుకోవాల్సిందిగా మేము అందరం కోరుకుంటున్నాం. మేము ఐటీఐ చేసిన కార్మికులం ఉన్నాం సార్. దయచేసి జీవో నెంబర్ 11 ప్రకారం మన లేబర్ యాక్ట్ ప్రకారం మాకు మినిమం శాలరీ కల్పించాలని మీకు చేతులెత్తి వేడుకుంటున్నాం సార్. మీకు కాళ్ళు మొక్కి దండం పెట్టి చెప్తున్నా సార్. ప్లీజ్ సార్ మాకు వేడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వేడుకుంటున్నారు విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు. రేవంత్ రెడ్డి గారు ధర్నాకు అనుమతించడం, పునరుద్ధరించడమే కాదు, సమస్యలు పరిష్కరించినప్పుడే ఒక చిత్తశుద్ధి ఉంటుంది. వాళ్ళు చేతులు ఎత్తి మోపుతున్నారు. మీకు ఎంత వస్తుంది అంటే శాలరీ? మాకిప్పుడు 3,000 లేకపోతే 4,000, లాస్ట్ 6,000 దాకా వస్తుంది సార్. ఈ 6,000 తోటి మీ కుటుంబం గడుస్తుంది? గడుస్తలేదు సార్. దయచేసి మాకు వేరే దగ్గర ఎక్కడ పని తీసుకుంటలేరు. ఈ 6 రోజులు చేసి మేము ఇంటికాడు ఉంటున్నాం. ర్యాపిడో అన్న, స్విగ్గీ అన్న, జొమాటో అన్న అట్లా కొట్టుకుంటున్నాం. అవి కూడా ఆర్డర్స్ వస్తలేవు సార్. దయచేసి మీకు అందరికీ కలిపి మీటర్ రీడింగ్ కార్మికులను వాడుకొని వదిలేసినట్టే కనిపిస్తూ ఉంది మిమ్మల్ని. 6 రోజులు 1 నుంచి 6 తారీఖు లోపే బిల్ చేయాలి మీరు. అంతేనా? బిల్ చేయాలి. తర్వాత మళ్ళీ మీకు ఏం పని ఉండదు. మళ్ళీ వచ్చేది ఎంత? 4,000, 5,000, 6,000 కుటుంబాలు గడుస్తాయి. కనీసం పల్లెటూర్లలో కూడా గర్వం. ఇంకెవరన్నా మాట్లాడతారా? ఇట్రా ఏంది సార్? నేను ఎస్కేఆర్ సెక్షన్ నుంచి నర్సులు మాట్లాడుతున్నాను. ఎస్కేఆర్ సెక్షన్ నుంచి నేను నర్సులు మాట్లాడుతున్నాను సార్. సార్ మా యొక్క పని దినాలు ఏంటంటే 30 రోజులు కల్పించాలి, కనీస వేతనం అమలు చేయాలి. ఇంకోటి ఐటీఐ చేసిన వాళ్ళు మా దాంట్లో మీటర్ రీడర్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకు సబ్సిడీ ఆపరేటర్గా గుర్తించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఇంకోటి జీవో నెంబర్ 11 యాక్ట్ ప్రకారం కనీస వేతనాలు అనేది మినిమం 80,000 చేంజ్ చేస్తూ ఉన్నది మీటర్ రీడర్స్కి. మామూలు చేయని వాళ్ళకి ఐటీఐ చేయని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఉన్నారు. ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా మటుకు వాళ్ళు సబ్సిడీ ఆపరేటర్లు కానీ తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మాకు వచ్చే జీతం ఎంత? ఇప్పుడు ప్రెసెంట్ 6,000, ఒక నెల 6,000 వస్తుంది, ఒక నెల 7,000 వస్తుంది. అంటే సెక్షన్ వైజ్గా ఒక నెల 2,000 చిల్లర ఉంటుంది, ఒక నెల 2,300 బిల్లు ఉంటే ఒక 1,000 రూపాయలు అటు ఇటు కూడా మారుతూ ఉంటుంది ఎవ్రీ మంత్.
అంటే మేము 2 ఏరియాలు కొడతాం కాబట్టి ఒక నెల ఆ ఏరియా కొట్టాం, ఈ ఏరియాలో 1000 రూపాయలు అటు ఇటుగా చేంజ్ అవుతుంది. మిగతా రోజులలో వీళ్ళు ఏం చేస్తారంటే లైన్మెన్ ఏంటంటే మన డీలిస్ట్ కింద వాడుకుంటారు. వాళ్ళు ఒక 6000 7000 వాళ్ళు ఇస్తారు, అవసరానికి కట్టారు వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు డీలిస్ట్ చేయరు, మాతో చేసుకొని వాళ్ళు 6-7 వేలు నెల కింద చేయించుకొని వాళ్ళు పని ఇస్తున్నారు. అదే విషయం మేము మా డిపార్ట్మెంట్ ద్వారా మాట్లాడేది ఏంటంటే మేము నెల రోజులు పని చేస్తాం, మాకు నెల శాలరీ మనకు కనీస వేతనం ఇవ్వండి. బిల్లింగ్ కొట్టిన తర్వాత డిపార్ట్మెంట్లో డీలిస్ట్ కానీ ఇంకా వేరే బంటౌట్ మీటర్స్ అలాంటి మీటర్ రెడీస్ అలాంటి పనులు ఉంటాయి, మేము కూడా చేస్తామని చెప్పి అట్లా కోరడం జరిగింది. మా దాంట్లో సరే మాట్లాడు. నా పేరు కుమార్, బంజారిల్స్ డివిజన్, బంజారిల్స్ సెక్షన్. నేను గత 11 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా మీటర్ రీడర్గా. ఈ సంస్థను నమ్ముకొని 11 సంవత్సరాల నుంచి చేస్తున్నా అని డౌట్ కూడా మీకు రావచ్చు. ఎందుకు చేస్తున్నామంటే ఏదో ఒక రోజు మమ్మల్ని కూడా పర్మనెంట్ చేస్తానే ఉద్దేశంతో ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే 4 ఉన్నాయండి. ఫీజు రేట్ విధానం రద్దు చేయాలి. నేరుగా గవర్నమెంట్ తరపు నుండి జీవో 11 ప్రకారము మాకు మా అకౌంట్లో డైరెక్ట్ అమౌంట్ జమ చేయాలి. మధ్యలో ఎలాంటి కాంట్రాక్టు లేకుండా మాకు జమ చేయాలి. అలాగనే 30 రోజుల పని దినాలు కల్పించి అర్హత ఉన్న ఐటీఐ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నాము. మాకు సబ్స్టేషన్ ఆపరేటర్గా ఆర్టిజన్గా గుర్తించాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే మేము మా పక్కన ఎన్పిడిసిఎల్ వాళ్ళు కూడా వాళ్ళకు 18వ తారీఖు దాకా బిల్లింగ్ చేస్తారండి అక్కడ. కానీ మన ఎన్పిడిసిఎల్ పరిధిలో 6వ తారీఖు వరకే చేయాలని ఒక డిమాండ్ మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ ఒకటే రాష్ట్రంలో ఉన్నా కానీ అక్కడ ఇక్కడ వ్యత్యాసం ఏందో మాకు అర్థం కావాలి. అయినా కానీ మేము 6వ తారీఖు వరకు బిల్లింగ్ చేస్తున్నాము. అది కూడా ఎందుకు, మాకు కూడా పర్మనెంట్ అయితే ఒక ఉద్దేశం, సంస్థ నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి మా రేవంత్ రెడ్డి అన్నను మేము ఎలక్షన్ ముందు నెల రోజుల ముందే కలిసాము. ఆయన హామీ ఇచ్చాడు. బట్టి విక్రమార్కని కూడా కలిసాము ఎన్నోసార్లు, ఆయన కూడా చేస్తున్నారు. దేవుడు వరం ఇచ్చినా కానీ పూజారులు ఇవ్వకుండా చేస్తున్న అడ్డు పడుతున్నారు. అది ఎవరంటే మా నాయకులే ఉన్నారు. అంటే మా మీటర్ రీడర్స్ని అనగదొక్కాలని చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మమ్మల్ని వాడుకొని మా శ్రమ దోపిని చేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి న్యాయం చేస్తలేరు. మేము కోరేది ఒకటే, ప్రతి ఒక్క యూనియన్ని మేము కోరుతున్నాము, మాకు న్యాయం జరపాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలని మేము కోరుతున్నాము. మేము 1 కోటి సర్వీసులు ఉంటాయండి ఎస్పీడీసీఎల్ పరిధిలో. దాంట్లో 50 lakhs మేమే మీటర్ రీడర్ చేస్తాము, 50 lakhs డిపార్ట్మెంట్ చేస్తుంది. డిపార్ట్మెంటు చేస్తుంది. దీనికి 7 రూపీస్ బిల్లు ఇస్తుంది కాంట్రాక్టర్కి. ఆ కాంట్రాక్టర్కి ఇచ్చే అమౌంట్లో ఒక 5-6 కోట్లు పోతుంది. దాంట్లో మాకు 2 కోట్లలో ఇస్తే మాకు సాలరీస్ 25,000 వస్తుందండి. ఆ 25,000 ఇచ్చి మమ్మల్ని రీడింగ్ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం అని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పి ఆమె లేబర్ కమిషన్కి కూడా ఎన్నోసార్లు లెటర్ ఇచ్చాము. లేబర్ కమిషన్ కూడా స్పందించట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. అసలు మేము మాకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా అమలు చేయట్లేదు. మా అంతటి మేము ఎన్నోసార్లు కొట్లాడంగా ఈఎస్ఐ పిఎఫ్ కాంట్రాక్టర్ కడుతున్నారు కానీ గవర్నమెంట్ తరపు నుంచి కడతలేరు. కాంట్రాక్ట్ మాకు ఉద్యోగ భద్రత వస్తే ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత ఇవ్వాలి. మా కార్మికులు చాలామంది చనిపోయారు ప్రమాదంలో ఏది పని చేస్తూ, కానీ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవండి. మేము ఒకటే కోరుతున్నాం, మాకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి. మాకు అసలు మమ్మల్ని ఎలా చూస్తారంటే సెక్షన్లో ఒక చీప్గా చూస్తారండి. మాకు అసలు విలువ లేదు. అసలు మీటర్ రీడర్స్ అంటే అసలు మీరు ఎవరు, పని చేయించుకున్న రోజులు అరే మీరే దేవుడు అంటారు, పని చేయించుకున్న తర్వాత మీరు ఎవర్రా అంటారు. అంటే మాకు ఎలాంటి గుర్తింపు లేదండి. మా గుర్తింపు కోసం మేము ఇన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నాము. చాలా ఈ సమస్యలో పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలన్నా ఇప్పుడు ఉపాధి లేదు. అంటే ఇప్పుడు మనం అడ్డ మీదకి పోతే ఒక ఆడామే 1000 రూపాయలు సంపాదిస్తుందండి. మరి వాళ్ళకన్నా అధ్వానంగా ఉంది. అందుకని మా మొర ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం 5 డిస్టిక్ వాళ్ళు కలిసి వచ్చామంటే నేను కడుపు కాలి మేము వచ్చాము. 2000 మంది వచ్చామండి. ఇది మీ మీడియా ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము గవర్నమెంట్కి, మమ్మల్ని ఎంత త్వరగా అయితే అంత తొందరగా మమ్మల్ని ఆర్డర్స్ పాస్ చేసి, వీలైతే ఈరోజే పాస్ చేస్తే మేము రేపటి నుంచే విధిలోకి వచ్చి మేము మీటర్ రీడింగ్ 6వ తారీఖు వరకు కాదు 5వ తారీఖు వరైనా మేము కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీని గురించి మీరు ఆలోచించి ఎమ్మటి ఈ రోజే సాయంత్రం కల్లా మాకు ఆర్డర్స్ రిలీజ్ చేస్తే మేము రేపటి నుంచే విధిలోకి చేరుస్తాము. ఇదొక మా యొక్క డిమాండ్ అండి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు అందరికి తెలుసు. మీరు 25,000 రూపాయలు ఇచ్చినా మీకు 3 కోట్ల రూపాయలు మిగులుతుంది ఈ డిపార్ట్మెంట్కు. ఎందుకంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు కాంట్రాక్టు మధ్యలో ఉన్న సిఎండి బ్రోకర్స్ వాళ్ళు తినే కన్నా మాకిస్తే డిపార్ట్మెంట్ బాగుపడుతుంది. అసలే డిపార్ట్మెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు. అలాంటప్పుడు 3 కోట్లు మీకే నెలకు మిగులుతుందంటే అది కూడా మేము సేవ్ చేసినట్టే కదా. మా బ్రతుకులు మారుతాయి, అలాగనే డిపార్ట్మెంట్ కూడా 3 కోట్లు మిగులుతాయని ఈ మీడియా ద్వారా మేము స్పష్టం చేస్తున్నాము. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల బతుకులంతా ఇంతే. ఈ ధర్నా చౌకుల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు పర్మనెంట్ చేయాలని. నిన్ననే అనుకుంటా ఏజెన్సీని రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది. వీళ్ళది కూడా గదే డిమాండ్. పెద్ద ఏముంటుంది, కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి వీళ్ళకి కూడా కార్పొరేషన్ చేయాలి. మీటర్ రీడింగ్ 1 నుంచి 6 తారీఖు వరకు అంత ఒత్తిడి ఎందుకంటే నాకు అర్థం కాదు. గతంలో 15 తారీఖు వరకు ఉండేది. 15వ తారీఖు వరకు. నేను చెప్తాను 6 తారీఖు వరకు పెట్టిరంట. ఆ లోపే కంప్లీట్ చేయాలి వీళ్ళు. ఆ కొన్ని ఇండ్లలో కుక్కలు ఉంటాయి, పెద్ద పెద్ద కుక్కలు. ఆ కుక్కలను ఆ గ్రామ సింహాలు అంటారు దానిలో దాటుకొని కూడా పనిచేయాలి. ఇప్పుడు లేబర్ యాక్టు జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం వీళ్ళకి దాదాపు 18 నుంచి 25 వేల లోపు వస్తుంది. అది అమలు చేయడానికి ఏమైంది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు హామీ ఇచ్చిరట, వాళ్ళే చెప్తున్నారు కదా మిమ్మల్ని కలిస్తే. ఇప్పుడేమో డబ్బులు లేవు, వ్యవస్థ బాగాలేదు, ఇవన్నీ ఎందుకు డొంకు సాకులు నాకు అర్థం కాదు. 30 రోజులు పని చేయించుకొని కనీస వేతనం ఇవ్వండి. వాళ్ళు పని చేయనంటుర్రా మీరు? వాళ్ళు చేస్తారంట. మాకు పని ఇవ్వండి స్వామి అని చెప్తున్నారు వాళ్ళు. పని ఇవ్వండి, చేతి నిండా పని ఇవ్వండి, మేము పని చేస్తాం, మాకు పైసలు ఇవ్వండి, మా కుటుంబాలు గడుస్తాయి. మీరు ఇచ్చే 5,000 6,000 ఏ మూలకు సరిపోతాయి? ఏ మూలకు సరిపోతాయి? ఇలా కార్మికుల బాధలు మీరు విన్నారు. ఇప్పుడు మీరు గతంలో చెప్పిన మేనిఫెస్టోలో లేకపోతే వాళ్ళకి ఏదో చెప్పినారు, నెరవేర్చండి. వాళ్ళ చిన్న బతుకులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం కాదు కదా. ఇలా పిచ్చుక లాంటి వాళ్ళు చిన్న చిన్న బతుకులు ఆ రెంట్లకు కూడా సరిపోవాలి. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ జీవో నెంబర్ 11 ప్రకారం వాళ్ళకి రావాల్సిన వేతనాలు, కనీస వేతనం 30 దినాలు పని అంటే కల్పించండి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇంతకంటే ఏం చేస్తారు చెప్పండి? మొరబెట్టుకుంటారు. ఈరోజు ధర్నా చౌక్ను పునరుద్ధరించారు. కేసీఆర్ రద్దు చేస్తే ఇవాళ నేను ధర్నా చౌక్ను మళ్ళీ పునరుద్ధరించిన నిరసన వ్యక్తం చేసుకోండి, మీ యొక్క డిమాండ్లు చెప్పండి అని చెప్తే అయిపోయానా? చేయాలి కదా, చేయండి దయచేసి. వాళ్ళ బతుకులు అనుకొని చూడండి, చిన్న బతుకులు వాళ్ళే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.